South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. ఆలోచనే రైటింగ్ కదా, కాగితం మీద పెడితే రాత అవుతుంది. మనమే అంతే సార్. అలా నాకు అలా వచ్చిందే, ఈ కాలేజీ నుంచి వచ్చిందే సార్ ఇదంతా. అది కాక మా నాన్నగారు కొంచెం ఈ బ్రహ్మంగారి నాటకాలు ఉంటాయి కదా సార్, అందులో సిద్ధయ్య పాత్ర చేస్తుంటాడు. ఇప్పుడు బ్రహ్మంగారి నాటకం వేసినా మా ఊర్లో ఆయన సిద్ధయ్య పాత్ర చేస్తారు. పర్మనెంట్ ఆయన సిద్ధయ్య, నా మూడో సిద్ధయ్యో నాలుగో సిద్ధయ్య పాత్ర ఉంటుంది అనమాట. అది ఆయనది తెల్లారేసరికి వస్తుంది ఆ పాత్ర. వీళ్ళు నైట్ 9కు నాటకం స్టార్ట్ చేస్తే ఆయనది మార్నింగ్ 4కి వస్తుంది ఆ నాటకం. పాపం ఆ టైంకి మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎవరా ఈ టైంలో పాట పాడుతుందని తిట్టుకునే వాళ్ళు ఉంటారు. అంటే పల్లెటూళ్ళలో నాటకాలు, పల్లెటూరు అంటే కొంచెం టౌన్ లాగా ఉన్నవి కూడా పౌరాణిక నాటకాలు రాత్రి 10:30 ఈ పెట్రోల్ మార్క్స్ లైట్లు వెలిగించి ఆ రోజుల్లో అంతే మొదలెడితే తెల్లారి 5 కొంతమంది ముగ్గులు వేస్తే ఈ టైంలో ఎవడరా అని చెప్తే అన్నీ ఉంటాయి. ఆయనేమో పాపం ఎప్పుడు ఒరే మీరేమో 9ంటికి స్టార్ట్ చేస్తారు, నాది వచ్చేసరికి 4 అవుద్ది, అందరు నన్ను తిట్టుకుంటుంటారు ఈ టైంలో ఎవడరా పాడుతుందని అని ఈ స్టైల్ ఉండేది సార్. ఆయనకి ఉండేది, నాకు ఇట్లా నాటకాలు వేసి ఇది నాకు ఉంది కదా మా ఇంట్లో ఎవడికి వస్తుందా అని అనుకున్నాడు. అది తెలియకుండా ఎక్కడో మనం అటు తిరిగి ఇందులోకే రావడం జరిగింది. అంటే నువ్వు ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా వాళ్ళు ఎలాంటి పనులు చేసినప్పటికీ కూడా కష్టపడినా నష్టపడినా పిల్లలు చదువుకుని జీవితంలో స్థిరపడి హాయిగా నెలసరికి జీతం వచ్చి సుఖవంతంగా ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. మరి నువ్వు ఇలాంటి ఈ వ్యవహారాలు నడపడానికి మీ నాన్నగారు ఒప్పుకున్నారా? అయ్యో, స్టార్టింగ్లో నిజంగానే చాలా బాధపడ్డారు సార్. అంటే మనం బీటెక్ చదివి నాకు 80% సార్ బీటెక్లో. రైట్, గుడ్ డిస్టింక్షన్ అన్నమాట. నేను ఒక చిన్న కంపెనీలో కొన్ని రోజులు జాబ్ చేశాను సార్. కొన్ని రోజులు జాబ్ చేస్తున్నాను, మనకు మంత్లీ కొంత శాలరీ వస్తుంది. కాకపోతే ఏమైందంటే సార్, మన ఫ్యామిలీలో ముగ్గురిని చదివించడానికి నాకు 2 అన్నదమ్ములు సార్. మా 2 అన్నయ్యలు ఉన్నారు సార్ నాకు, నేను లాస్ట్. ముగ్గురిని చదివించడానికి మాకు చాలా ఖర్చు అయిపోయింది. అంటే ఒక 20 లక్షల వరకు. ఏం చదివారు వాళ్ళు? వాళ్ళు కూడా ఒకడు డిగ్రీ కంప్లీట్ చేశాడు, ఇంకొకడు డిగ్రీ కంప్లీట్ చేశాడు. మా హాస్టల్ ఖర్చులని మనకి ఆ టైంకి బాగా ముగ్గురు మీద ఫీజులని హాస్టల్ ఖర్చులని ఇలా మొత్తంగా ఒక 20 lakhs వరకు ఖర్చు అయింది సార్. ఇప్పుడు మనకి ఆ అప్పు తీర్చాలంటే నేను ఇక్కడ జాబ్ చేస్తున్నా, నాకు వచ్చి ఒక 20,000 వస్తే అవి ఎవడికో ఒకడికి ఇవ్వాల్సిన వడ్డీలకే అయిపోతుంది. నాకు నేను జాబ్ చేసిన సాటిస్ఫాక్షన్ నాకు ఉండట్లేదు. నీకు మిగలదు, ఇంటి దగ్గర మిగలదు. ఏంటిది, ఎంత ట్రై చేసినా మన దగ్గరే ఉండట్లేదు, నాకేమో చేసిన ఫీల్ రావట్లేదు అని చెప్పి మాకు ఒక 3 ఎకరాలు ఉంది సార్ అప్పుడు పొలం. అప్పట్లో ఆ 3 ఎకరాలు ఏం చేసామంటే, నాకు ముందు ఆ అప్పు అనేది మైండ్లో నుంచి పోవాలి, లేకపోతే నేను వర్క్ చేయలేను అని చెప్పి నేనే దగ్గరుండి ఫస్ట్ ఆ 3 ఎకరాలు అమ్మించేసాను సార్. నాకు ఇంక వేరే దారి తెలియలేదు. అదే వాళ్ళ గడిగడికి వచ్చి వడ్డీల కోసం రావడం, అప్పు ముందు నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు సార్. లేదు. నేను అంటే ఇట్లా చేతికి రావడం ఇంకోటి చేతికి పోవడం అనేది ఎక్కడ ఇంక మనం వర్క్ చేసిన సాటిస్ఫాక్షన్ కనీసం నేను ఇంట్లో వాళ్ళకి ఒకటి ఏదైనా చేయలేకపోతున్నానే ఒక బాధ. అందుకని నేను ఆ 3 ఎకరాలు అమ్మించి మొత్తం అప్పంతా తీర్చేసాను సార్ ఫస్ట్. అస్సలు జీరో, మనకి అది మైండ్లో లేదు సార్. ఇంకా ఒప్పుకున్నారా అమ్మడానికి మీ అమ్మ నాన్న? నేను బలవంతంగా నేనే దగ్గరుండి ఒప్పించాను సార్. అది నేను ఎందుకంటే ఆస్తులు వదులుకోవడం అంటే ప్రాణాలు అంతే సార్. కానీ భూమి, కానీ మాట పడ్డం అంటే ఇంకా ఎక్కువ సార్. అది దానికంటే కూడా ఒకరి దగ్గర మనం ఆ డబ్బు కోసం ఎవడో ఇంటి దగ్గరికి వచ్చి ఆ మాట పడ్డం ఇంకా అస్సలు తీసుకోలేము సార్ మనం. అందుకే నేనే ముందు అసలు అప్పంతా క్లియర్ చేసిన తర్వాత ఈ వెళ్ళి జాబ్ చేస్తుంటే నాకు ఒక చోట అలాగే కూర్చొని చేసే జాబ్ ఎందుకు నాకు ఎక్కలేదు. మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, ఇదేంటి సైలెంట్గా వచ్చి మన పని ఇట్లా చేసుకుంటూ ఎవరితో మాట్లాడకుండా ఏంటిది అన్నట్లు లోపల నాది ఒప్పుకోవట్లేదు సార్. అందుకని మీ చిన్నగా ఈ సాటర్డే సండే హాలిడే ఉంటుంది కదా సార్, మేము ఈ కృష్ణకాంత్ పార్క్కి వెళ్ళి ఫోన్లో చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం సార్. షార్ట్ ఫిల్మ్స్ మీన్స్ ఆ ఫోన్లోనే ఎంతవరకు వస్తే అంతవరకు తీసి అదే దాన్ని యూట్యూబ్లో పెట్టేయడం సార్. అలా ఈ అత్తారింటికి దారేది క్లైమాక్స్ అని ఒకటి, ఆ క్లైమాక్స్ని స్పూఫ్ చేస్తూ ఒకటి ఫోన్లో తీసి పెడితే అది బాగా చూశారు. అందులో మన జబర్దస్త్ అదిరే అభి అన్న ఒక మెసేజ్ పెట్టాడు సార్, హాయ్ బాగా చేసావు బ్రదరు, ఒకసారి కలుద్దామని.
అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. అత్తారింటికి దారేది క్లైమాక్స్ అంటే మేము ఉన్నామని నమ్ము అత్త, అదేనా? అది నాకు బాగా నచ్చిన సీన్ సార్. పవన్ కళ్యాణ్ గారిది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అంత ఎమోషన్, మనకు అప్పట్లో సుస్వాగతం క్లైమాక్స్, ఆయన ఎమోషన్ పండించిన విధానం చాలా బాగుంటది. ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ ఎమోషన్ పండించింది అత్తారింటికి దారేది. క్లైమాక్స్ చాలా బాగుంటుంది సార్. లైఫ్ అది పదే పదే చూసి దాన్ని ఏదో చెయ్యాలి అని అది బాగా గుర్తుండిపోయే, దాన్ని ఏదో చెయ్యాలని అక్కడ అలా స్పూఫ్ చేయడం జరిగింది సార్. కానీ నేను ఒక మాట అడుగుతాను ఇక్కడ, అంత ఇమోషనల్ క్లైమాక్స్ని స్పూఫ్ చేయాలని అసలు ఎందుకు వచ్చింది ఐడియా? ఎక్కువ సార్లు చూసేసాను సార్. అది ఎక్కువ సార్లు చూసేసిన తర్వాత ఆ డైలాగ్స్ బై హార్ట్ అంటే ఇంక అట్లా బాగా గుర్తుండిపోయినాయి. వీటిని ఏదన్నా చూసినా దీన్ని ఇందులోకి మార్చాలి అన్న సెన్స్ నాకు కనపడేది సార్. అదొకటి. త్రివిక్రమ్ గారు సిరివెన్నెల గారి గురించి మాట్లాడింది నాకు బాగా నచ్చిన స్పీచ్ సార్. అది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి త్రివిక్రమ్ గారు, నాకు ఈ అత్తారింటికి దారే సినిమా, ఆ స్పీచ్ ఇవి నా ల్యాప్టాప్లో ఉండేవి సార్. ఇవి నా ల్యాప్టాప్లో నేను ఎక్కువ సార్లు చూశాను. అబ్బాయి ఆయన ఎలా మాట్లాడాడు ఎంత బాగా అని చెప్పి ఆయన స్పీచ్. అబ్బా చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారు ఎంత బాగా చేశారు క్లైమాక్స్ అని ఈ సీను. ఇవి నేను పదే 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 చూసి అవి రెండు నా నోట్కి వచ్చేసినాయి సార్. ఏదో చెప్పు డైలాగ్. త్రివిక్రమ్ గారిది అయితే పవన్ కళ్యాణ్ డైలాగ్, క్లైమాక్స్ డైలాగ్ చెప్పు. అదే సార్, అది జనరల్గా నేను చాలా అంటే చాలా లెంగ్త్ ఉంటుంది సార్. నేను మార్చిన డైలాగ్ గుర్తొస్తుంది, అది చెప్తే బాగోదు. నేను యాక్చువల్గా మార్చిన డైలాగ్ ఉంటుంది కదా సార్, అది గుర్తొస్తుంది. కానీ అది దాన్ని మేము ఏం చేసామంటే, మా హాస్టల్లో ఈ ఫుడ్ సరిగా ఉండేది కాదు. ఎక్కువ ఈ చపాతీ ఏదో పెట్టేవాళ్ళు, అది బాగుండేది కాదు. దీని మీదే చేయాలరా అని చెప్పి అప్పుడు ఆ చపాతీకి రిలేటెడ్ మార్చి, ఇప్పటికీ ఒక చపాతీ తింటున్నాం అని స్టైల్లో, ఇప్పటికీ తినేటప్పుడు ఆ చపాతీలో ఒక మొక్క అని టైప్ దాన్ని అంతా మార్చి అలాగే ఉంచుతున్నాం అత్తయ్య అని దాన్ని ఇలా మార్చి చేయడం జరిగింది అనమాట. వాళ్ళ మీద, హాస్టల్ వాళ్ళ మీద కోపంతో అలా దాన్ని. ఆ రోజుల్లో అసలు మనం ఎవరో తెలియకుండానే 1 lakh వ్యూవర్షిప్ వచ్చింది సార్ దానికి. అసలు మనం ఎవరో తెలియకుండా ఊరకట్ల యూట్యూబ్లో ఎవరో తెలియదు. అట్లా ఈ జబర్దస్త్ అభి అన్న పరిచయం అవడం, అలా వాళ్ళ చిన్నగా దూరి, అంటే చిన్నగా దూరడం ఉండదు కదా ఇక్కడ ఉద్యోగం యువతలే. అవును సార్, అది వదిలేశాను. మానేసావా? అది కంప్లీట్గా మానేసాను సార్. ఇంకా నాకు ఇలా రెండింటి మీద నడిస్తే అవ్వదని అర్థమైంది సార్ నాకు. అసలు అప్పుడు ఆ టైంలో 2 స్టేజెస్. అవును సార్. ఒకటి మీ మదర్కి ఫాదర్కి, ఒకటే ల్యాండ్ అమ్మించావు. అవును సార్. అదో గుండెపోటు. తర్వాత ఉన్న ఉద్యోగం వదిలేసావు, మరో గుండెపోటు. నీకా సంపాదన లేదు, నువ్వేమవుతావో తెలీదు. అవును సార్. అసలు ఎట్లా నువ్వు ఎలా సమాధాన పరిచయం మీ పేరెంట్స్? అవును సార్, ఇక్కడ అదే చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది సార్. నేను వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అక్కడేమో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన టీం లీడర్లు, టీం మెంబర్స్, అన్నపూర్ణ స్టూడియోలో కొన్ని 100 మంది ఆల్రెడీ అవకాశాల కోసం తిరుగుతున్న వాళ్ళు, వీళ్ళందరి మధ్యలో అసలు మనం నెట్టుకు రాగలమా అన్న ఇది కూడా వచ్చింది సార్. కానీ వన్స్ ఇంకా అది వదిలేసాము అన్న ఫిక్స్ అయిన తర్వాత మైండ్ ఇంకా ఎలాగైనా ఇందులోనే సక్సెస్ అవ్వాలని తెగ తిరిగేవాడిని సార్. చాలా రోజులు తిరిగాను. ఒక స్కిట్ మనల్ని పైకి ఎక్కిస్తే అది ఏంటంటే, జనరల్గా సునీల్ గారు రిక్షాలో ఉంటారు, భీమవరం బుల్లోడు ప్రమోషన్కి వచ్చారు, ఆయన్ని నేను ఆ రిక్షాలో లాక్కొచ్చి దిగిపోవాలి. ఇది నేను చేసిన ఫస్ట్ స్కిట్ సార్, ఫస్ట్ ఎక్కిన స్టేజ్ సార్ అది. ఓకే. అది ఇట్లా మనం స్టాప్ చేసి చూసినా కూడా నేనని తెలియదు సార్, అలా ఉంటుంది ఆ ఎంట్రీ. ఇలా వచ్చి జర్రని వెళ్ళిపోతాను అనమాట. నేను అప్పట్లో మనకు అదే చాలా ఎగ్జైట్మెంట్ కదా సార్. ఆ ఫోటోలు ఫేస్బుక్లో పెట్టి ఈరోజు జబర్దస్త్ చేశానని పెడితే, అది చూసిన వాళ్ళందరూ ఎక్కడ మీ ఊడు అసలు కనపడలేదు, ఇంటి దగ్గర మా వాళ్ళతో ఎక్కడ మీ ఊడు అసలు కనపడలేదు, అలా ఏదో రిక్షాలాగా వెళ్ళాడు పనుల్లాగా, ఎందుకు ఈ బీటెక్ చదివి ఆడికి ఎవరికి వెళ్ళి అవన్నీ చేయడం, ఇవన్నీ వాళ్ళకి ఇంకా బాధ కలిగించేవి. వాళ్ళు నాకు ఫోన్ చేసి, అరే నువ్వు చదివింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి, ఎందుకు ఇవన్నీ అని వాళ్ళు బాధపడేవాళ్ళు.